హాయ్ హలో నమస్తే. మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఇవాళ ప్రధానంగా ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినటువంటి ఒక 2 వార్తాపత్రికల్లో 5 గంటల ప్రాంతంలో, మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి స్పెషల్ ఎడిషన్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అయితే ప్రధానంగా నేనైతే V6 డిజిటల్ పేపర్కి సంబంధించి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఒక ఎడిషను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఈ విశ్లేషణ పరంగా తీసుకుంటే, మీ పెట్టుబడులకు నాది భరోసా అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలానా కంపెనీకి చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే క్రెడాయ్ హైదరాబాద్ గత 2-3 రోజుల నుంచి కూడా వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. క్రెడాయ్ హైదరాబాద్ అనేటటువంటి ఒక ప్రముఖ కంపెనీ వాళ్ళ యొక్క పెట్టుబడులను కూడా ఇక్కడ పెట్టబోతూ ఉన్నది. అయితే ఆ పెట్టుబడులు ఏవైతే మీరు పెడతా ఉన్నారో ఆ పెట్టుబడుల సంరక్షణ నాది, మీ పెట్టుబడులు మీరు పెట్టిన తర్వాత కూడా వాటి బాధ్యత నాది, ఆ భరోసా నాది అని చెప్పి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. నేను మధ్యతరగతి నుంచి వచ్చా, కష్ట నష్టాలు తెలుసు, నాకు ఇంగ్లీష్ రాకపోవచ్చు కానీ తెలివితేటలున్నాయి, ప్రజోపయోగ పాలసీ తేవడానికి నేను సిద్ధంగానే ఉన్నా, అపోహలకు లొంగొద్దు, పార్టీల మధ్య విమర్శలు సహజం, కాలుష్య రహిత నగరంగా ఫ్యూచర్ సిటీ, నేను రియల్టర్నే, కోకాపేటలో ఒకప్పుడు 8 లక్షలు ఎకరం కొన్నా, ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్ల రూపాయలు. క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా తన యొక్క గతాన్ని గుర్తు చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలిచేటటువంటి ఒక ప్రసంగం చేసినట్టుగా తెలుస్తూ ఉంది మిత్రులారా. అయితే ఆ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో కూడా క్రెడాయ్ హైదరాబాద్ కంపెనీ వాళ్ళకు కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్కి నాది బాధ్యత, ఎందుకంటే నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన, కష్ట నష్టాలంటే ఏమో నాకు తెలుసు, నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాడినే, రియల్టర్నే, నేను కోకాపేటలో బిజినెస్ చేసినప్పుడు 8 లక్షలకి ఎకరం ఉండేది, ఇవాళ అదే ఎకరం భూమి ఒక 100 కోట్లు అయ్యింది అని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా కాలుష్య రహిత నగరంగా నేను ఫ్యూచర్ సిటీని మార్చాలనుకుంటున్నా, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపోహలకి లొంగొద్దు, కొత్తగా పెట్టుబడిదారులు ఎవరైతే రాష్ట్రానికి సంబంధించి నూతన పెట్టుబడులు ఎవరైతే పెడతారో, ఎంతోమంది యువతకి చేయూతనిస్తూ ఉపాధి కలిగించే ప్రయత్నాలు చేస్తారో వాళ్ళెవ్వరు కూడా అపోహలు చెందవద్దు. రాజకీయ పార్టీలు అన్నప్పుడు, రాజకీయ నాయకులు అన్నప్పుడు ఖచ్చితంగా అంతర్గత పోరాటాలు ఉంటూనే ఉంటాయి, పార్టీల మధ్య విమర్శలు కూడా సహజంగా జరుగుతూనే ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పాలసీలని తేయకుండా వాటికి అడ్డం పడొద్దు అని చెప్పి కూడా ఆయన గుర్తు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ప్రజోపయోగ పాలసీ తేవడానికి కూడా ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడట. నేను ఇంగ్లీష్ అయితే మాట్లాడలేకపోవచ్చు అందరిలా ఫ్లూయెంట్గా, కానీ తెలివితేటలు అయితే ఉన్నాయి నాకు అని చెప్పి కూడా ఆయన గొప్పగా మాట్లాడినట్టు తెలుస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ఎన్నో అపోహలు ఉండేవని, ప్రాపర్టీ షోలతో అవన్నీ పటాపంచలు అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులను ఆకర్షించినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు పెట్టుబడులు పెట్టాలని, వాటికి తాను భరోసా ఇస్తానని సీఎం అన్నారు. ఇవాళ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. నిజాం నవాబుల నుంచి ఇప్పటిదాకా ప్రభుత్వాలు అనుసరించిన పాలసీల వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అని కూడా ఆయన గుర్తు చేశాడు. దాంతోపాటుగా ఏపీలో ఫ్రీ బస్ జర్నీ స్టార్ట్ అయింది మిత్రులారా. ఇవాళ 15 ఆగస్టు. సో మనం ఎప్పటి నుంచో వార్తలు వింటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 ఏదైతే 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఉచిత మహిళ బస్సు ప్రయాణ పథకం ఆ రోజు ప్రారంభిస్తాము అని చెప్పి కూడా గతంలో వాళ్ళందరూ చెప్పినట్టుగానే ఆ మాట నిలబెట్టుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆ వెనకాలనే మంత్రి లోకేష్ గారు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. ఉండవల్లి నుంచి విజయవాడ దాకా బస్సులో ప్రయాణం చేశారట. 2.6 కోట్ల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుందని వాళ్ళు గుర్తు చేశారు. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్కు ఎమ్మెల్సీ కవిత కుమారుడు ఆర్యాతో కలిసి వెళ్ళిన ఎమ్మెల్సీ 2వ పేజీలో ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరి గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ సొంత పార్టీ నేతలపైన విమర్శలు గుప్పిస్తున్నటువంటి కవిత హుటాహుటిన మరి ఫామ్ హౌస్కు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు అసలు ఎమ్మెల్సీ కవిత ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది కూడా మనం 2వ పేజీలో కూలంకుషంగా చూద్దాం మిత్రులారా. ఇక పోలీస్ శాఖలో 118 ఏపీపీ కొలువులు అని చెప్పి వార్త, నోటిఫికేషన్ రిలీజ్ అయిందట. రాత పరీక్ష ద్వారా రిక్రూట్మెంట్ అనేది సాధ్యమవుతుంది. TGPRBN వెబ్సైట్లో పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి మిత్రులారా. ఇక మన వాహనాలకు నో బెనిఫిట్, ఇవాల్టి నుంచే
హైవేలపై వార్షిక ఫాస్టాగ్ టోల్ పాస్ అమలు, అంటే యాన్యువల్ టోల్ పాస్. మనం ఆల్రెడీ చూసినాం కదా ఫాస్టాగ్ టోల్ పాస్ సంబంధించింది. సో 3000కు 200 ట్రిప్పులు కొట్టొచ్చు నువ్వు ఏది నేషనల్ హైవేస్ మీద టోల్ గేట్స్ వద్ద ఫాస్టాగ్ కనుక నువ్వు రెన్యువల్ చేసుకుంటే ఇయర్లీ ఉంటుంది అది. సో ప్రతి 3000 అమౌంట్కి 200 ట్రిప్స్ మీరు కొట్టవచ్చు అన్నట్టు. వాహనదారులపై భారం తగ్గించే స్కీమ్ అట. వాహన్ పోర్టల్లో అనుసంధానం కానీ తెలంగాణ వెహికల్స్ కూడా ఉన్నాయట. ఇక మరి మన వెహికల్స్కి అయితే నో బెనిఫిట్ అని చెప్పి వార్త. రెండో పేజీలో ఉన్నటువంటి అంశం కవిత ఫామ్ హౌస్కు వెళ్ళిన అంశం ఒకసారి చూద్దాం. మరి ఎందుకు ఆమె ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళాల్సి వచ్చింది? ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్లో తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఇవాళ ఆమె అమెరికా బయలుదేరనున్నారు. అక్కడి కళాశాలలో కుమారుడు ఆర్యను చేర్పించనున్నారు. 15 రోజుల పాటు అక్కడే ఉంటారు. కుమారుడితో కలిసి ఫామ్ హౌస్కు వచ్చిన కవిత తల్లి శోభమ్మతో ముచ్చటించారు. మనుమడితో కేసీఆర్ మాట్లాడారు. దాదాపు గంట పాటు అక్కడ గడిపిన కవిత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ అక్కడే ఉన్నారు. కవిత వెళ్ళిపోతున్న సమయంలో హరీష్ రావు ఫామ్ హౌస్కు చేరుకున్నారు. సో ఇవాళ అమెరికాకు పోతా ఉన్నదట. ఆమె కుమారుణ్ణి అక్కడ జాయిన్ చేసే, అంటే అక్కడ కళాశాలలో జాయిన్ చేసే కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు కూడా ఆమె అక్కడనే ఉంటుందట. సో కుమారుడితో కలిసి ఆమె తండ్రి కేసీఆర్ వద్దకు, మాజీ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తూ ఉన్నది. కాసేపు తల్లితో కూడా ముచ్చటించినటువంటి కవిత గారు వెంటనే అక్కడి నుంచి బయలుదేరడం కూడా జరిగిందట. మనుమడు ఎవరైతే కవిత కుమారుడు ఉంటాడో ఆయనతో కూడా కేసీఆర్ ముచ్చటించినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. దాదాపు గంట పాటు అక్కడే సమయం గడిపినటువంటి కవిత ఇక అక్కడి నుంచి వెంటనే బయలుదేరిందట. ఈమె పోయే సమయానికి హరీష్ రావు కూడా లోపలికి వస్తున్నట్టు. ఇది ప్రధానంగా 5 గంటల ప్రాంతంలో వచ్చిన ఎడిషన్. ఇక ఒకసారి 2 గంటల ప్రాంతంలో కూడా మనకు V6 డిజిటల్లో ఒక ఎడిషన్ అవైలబుల్లో ఉంటుంది మిత్రులారా, అది కూడా చూద్దాం. కృష్ణా గోదావరిలో నీటి వాటా వదులుకోం, ఎవరెన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. శాశ్వత హక్కులో విజయం సాధిస్తాం. దృష్టి మరల్చేందుకు కొందరు చేస్తున్న సెంటిమెంట్ కుట్రలను మనం తిప్పికొట్టాలి. ఫ్యూచర్ సిటీలో AI సిటీని ప్రత్యేకంగా నిర్మిస్తాం. ప్రపంచ వేదికపై మన బ్రాండ్ హైదరాబాద్. వచ్చే డిసెంబర్లో ఈ విజన్ డాక్యుమెంట్. స్వాతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజన్ డాక్యుమెంట్ను కూడా వాళ్ళు ప్రవేశపెట్టబోతున్నారు. గోల్కొండ కోటలో జెండాను ఆవిష్కరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా నీటి వాటాలకు సంబంధించి అయితే కీలకంగా ప్రసంగించినట్టు తెలుస్తూ ఉన్నది. కృష్ణా గోదావరిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను మేము ఎట్టి పరిస్థితుల్లో వదులుకోము, ఎవరెన్ని ఎత్తులు వేసినా చిత్తు చేస్తాం, శాశ్వత హక్కులో విజయం సాధిస్తాం. ఎందుకంటే నీళ్ళ విషయంలో తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటా అనేది శాశ్వతమైనటువంటి హక్కు. అది ఎవరో చెప్తేనో ఎవరో తుడిపేస్తేనో తుడుచుకుపోయేటటువంటి చరిత్ర కాదు. నీళ్ళ విషయంలో ఖచ్చితంగా మనకు శాశ్వతమైనటువంటి హక్కు ఉంది. కాబట్టి ఆ దిశగా మేము విజయం సాధిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దాంతోపాటుగా వరద కష్టాలు భరిస్తున్నాం, నీళ్లు వాడుకుంటాం, అవి సముద్రంలోకి పోయే జలాలే. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ప్రసంగించిన మాటల్లాగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈయన మాట్లాడిన దానికి కౌంటర్ ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా నీళ్ళ టాపికే వచ్చింది కదా. సో చూడండి, వరద కష్టాలు భరిస్తున్నాం, ఇప్పటికే నీళ్లు వాడుకుంటాం, అవి సముద్రంలోకి పోయే జలాలే అని చెప్తా ఉన్నారు. గోదావరి జలాలకు సంబంధించి మిగులు జలాలే మేము వాడుకుంటున్నాం, నికర జలాల జోలికి మేము వస్తలేము, సముద్రంలో అదనంగా కలిసిపోయేటటువంటి నీళ్ళనే మేము వాడుకుంటున్నాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. సముద్రంలో కలిసే నీళ్ళే అసలు లేవు, అదనంగా మిగులు జలాలే లేవు, ఎక్కడికక్కడ నికర జలాలే ఉన్నాయి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఆ ప్రవాహంలో అని చెప్పి స్పష్టంగా కేంద్ర నివేదిక సంస్థలే చెప్తా ఉన్నాయి. మరి ఈ రకంగా చంద్రబాబు గారు అయితే మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. బనకచెర్లపై ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు, రాయలసీమ సస్యశ్యామలమే లక్ష్యం, వెలుగొండకు ప్రాధాన్యత ఇస్తున్నాం, 2027లోగా పోలవరం పూర్తి చేస్తాం, స్వాతంత్ర వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు గారు. ఇక దాంతోపాటుగా ఇటు దేశస్థాయి అంశాన్ని కనుక తీసుకుంటే బెదిరింపులకు భయపడం, ఆత్మనిర్భర్ భారత్ అంటే అదే, ఎవరి బ్లాక్మెయిల్ నడవదు, మేము డాలర్ పౌండ్ల పైన ఆధారపడం, అమెరికా డాలర్ పైన లేదా ఇతర దేశాల్లో ఉన్న పౌండ్ల పైన ఆ కరెన్సీ పైన మేము ఆధారపడము, ఎవరి బ్లాక్మెయిల్ కూడా ఇక్కడ నడవదు, ఆత్మనిర్భర్ భారత్ అంటే అదే, బెదిరింపులకు భారతదేశం భయపడదు అని చెప్పి స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పడం నిజంగా కూడా గొప్ప విషయం. నీళ్లు రక్తం కలిసి ప్రవహించవు,
జీఎస్టీలో సంస్కరణలు తెస్తాం, దీపావళి నుంచి జీఎస్టీలో కోత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎర్రకోటపై జెండా ఎగురవేసిన మోదీ, పూల వర్షం కురిపించిన 14 హెలికాప్టర్లు. ఫస్ట్ జాబ్ పొందినోళ్లకు 15,000 మోదీ గిఫ్ట్ ఇస్తాడట. 1,00,000 కోట్లతో కొత్త పథకం, కంపెనీలకు కూడా ప్రోత్సాహం అందిస్తారట. 2వ పేజీలో దానికి సంబంధించిన అంశం ఉంది, అది మనం చూద్దాం మిత్రులారా. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి పదంలో తెలంగాణ అని చెప్పి మెదక్ జిల్లాలో 1000 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు అయితే ఈ రకంగా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ప్రజల సమస్యలు మేము ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్తోనే మెదక్ జిల్లాలో ఏవైతే నూతనంగా చేపట్టిన అభివృద్ధి పనులు ఉంటాయో ఆ సందర్భంగా ఆయన పాల్గొనడం, అందులోటి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో కూడా ఆయన ఈ రకంగా మంచి సకల లాంఛనాలతో అక్కడ వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మిత్రులారా. అయితే దేశస్థాయి అంశాన్ని కనుక మనం ఒకసారి తీసుకుంటే మిత్రులారా, ప్రధాని మోదీ యొక్క ఇండిపెండెన్స్ స్పీచ్ తీసుకుందాం. అంటే ఇండిపెండెన్స్ డే రోజున ఆయన మాట్లాడిన స్పీచ్ యొక్క డ్యూరేషన్, వ్యవధి కాలం కనుక తీసుకుంటే 2014లో 65 నిమిషాలు మాట్లాడిండట, 2015లో 88 నిమిషాలు, 16లో 94, 17లో 56. ఇంతవరకు తీసుకుంటే 2025లో అంటే ఈ సంవత్సరం ఈరోజు అత్యధికంగా రికార్డు సాధించినటువంటి ప్రధాని మోదీ గారు 103 నిమిషాలు అంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 60 నిమిషాలు అంటేనే గంట, మరి 103 నిమిషాలు అంటే గంట పైన ఇంకా 43 నిమిషాలు అని అర్థం. అంటే చూడండి ఏ రకంగా ఆయన ప్రసంగం సాగించారు అనేది మనం చూడవచ్చు. ఇక ఎర్రకోట నుంచి 1:43 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం. గత ఏడాది 1:38 నిమిషాల రికార్డు బ్రేక్ చేశారు. అంటే పోయినసారి 98 నిమిషాలు మాట్లాడిండు, ఇప్పుడు 103 నిమిషాలు. సో ఆర్ఎస్ఎస్ఏ అతిపెద్ద ఎన్జిఓ అని చెప్పి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేసిండు. మాతృభూమి కోసం జీవితం అంకితం, దేశ నిర్మాణంలో 100 ఏళ్లుగా నిమగ్నం అని చెప్పి కూడా ప్రధాని మోదీ గారు అయితే చెప్పినట్టు తెలుస్తోంది మిత్రులారా. ఇది V6 డిజిటల్ వార్తాపత్రిక మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లేటెస్ట్ ఎడిషన్. దిశ డైనమిక్, తెలంగాణ దిశ డైనమిక్ చూద్దాం మిత్రులారా. 5 గంటల ప్రాంతంలో మనకు లేటెస్ట్ టాపిక్స్తో ఒక ఎడిషన్ అవైలబుల్లో ఉంటుంది. లాయర్లకు గుడ్ న్యూస్ అట. 118 ఏపీపీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 15 ఆగస్టు వేళ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. తెలంగాణలోని లాయర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 285 ఏపీపీ పోస్టులు ఉండగా వాటిలో 120 మంది మాత్రమే సర్వీసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలకు ప్రభుత్వం అనుమతి తెలపడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిఓపి పెద్ద మొత్తంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీజోన్లో 1 నుంచి 50 ఖాళీలు ఉన్నాయి. మల్టీజోన్ 2 68 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థులు లా డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నట. బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ తప్పనిసరిగా ఉండాలి. రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3 ఏళ్ళైన న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. వయోపరిమితి జూలై 2025 నాటికి 34 ఏళ్ళు అయితే మించకూడదు మిత్రులారా. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకైతే సడలింపులు ఉంటాయట. ఎంపిక చేసేందుకు రాత పరీక్ష నిర్వహిస్తారు. పేపర్ 1 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్ 2 డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. జీతం వచ్చేసి నెలకు 54,220 రూపాయల నుంచి మొదలు పెడితే 1,33,630 దాకా ఉంటుంది. ఇక ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. ఓ వెబ్సైట్కి ఇది www.tgprb.in వెబ్సైట్ను సందర్శించి మరి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు, అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు దానికి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక దాంతోపాటుగా యూరియా కోసం చెప్పులు క్యూ అని చెప్పి యూరియా కొరత ఉన్నమాట వాస్తవమే. సో ఇది గంభీరావుపేట మండలంలో ఈ ఘటన జరిగింది. సో మరి అటు అంటే చాలా వరకు చెప్పులు క్యూలో పెట్టడం, అంటే ఆ ఎండకు తట్టుకోలేక ఆ చెట్టు కింద కూర్చొని వస్తామని చెప్పి వాళ్ళ చెప్పులు లైన్లో పెడుతూ ఉన్నారు. వాళ్ళ వరుస క్రమం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి. అంటే యూరియా కొరత వల్ల రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్న సందర్భం గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వినూత్నమైనటువంటి మార్గం అయితే కనిపిస్తుంది. మీ ఫోటో తీయండి, మీరు ఫోటో తీయండి, మేము చలాన్లు వేస్తాం. మీకు కనిపించే ట్రాఫిక్ ఉల్లంఘనలపై 9010203626 నెంబర్కు పంపించండి. ఇక సెండ్ ఇట్ ఆన్ వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పి నెంబర్ ఇచ్చారు. సిటిజన్ ట్రాఫిక్ పోలీసుగా మారండి.
మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం, హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల పిలుపు. ఇక పోలీసు అయితేనే నువ్వు ట్రాఫిక్ ఉల్లంఘనలే నువ్వు ప్రత్యక్షంగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు పోలీసు కాకపోయినా కూడా సిటీ పోలీసింగ్లో నువ్వు భాగం కావాలి అనుకుంటే, ఈ సమాజ నిర్మాణం కోసం, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు పసిగట్టాలి, లేదా సంబంధిత అధికార యంత్రాంగానికి నువ్వు తెలియజేయాలంటే ఇది ఒక రకంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చినటువంటి పిలుపు నిజంగా వినూత్నంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ వివరాలు కూడా ఇందులో గోప్యంగా ఉంచుతారు, మీ వివరాలు కూడా ఎవరికి తెలియనియరు. అంటే మీ డీటెయిల్స్ సేఫ్. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ని కనుక ఉల్లంఘిస్తే మీరే ట్రాఫిక్ పోలీసు లాగా మారిపోవచ్చు. అంత బలం మీకు ఈ యొక్క దీని ద్వారా ఇస్తూ ఉన్నారు అనమాట, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా. ఈ నెంబర్కు మీరు ఆ ఫోటో తీసి వాట్సాప్లో ఫోటో పెడితే సరిపోతుంది, ఆటోమేటిక్గా చలాన్ వెళ్ళిపోతుంది ఆ బండికి. సో మీరు పోలీసింగ్లో భాగమైనట్టే కదా. అంటే హెల్మెట్ పెట్టుకోకపోతేనో, లేదా రాంగ్ సైడ్ డ్రైవింగో, లేదా సిగ్నల్ జంపో, ఇక రకరకాలుగా ఉంటుంది, త్రిబుల్ రైడింగు, డ్రంక్ అండ్ డ్రైవింగ్, రకరకాలుగా ఉంటుంది. మనకు తెలుసు కదా ఫోటోలు కొట్టే విధానం. సో మీరే ఫోటోలు తీయండి. ట్రాఫిక్ పోలీసు ఆ సందర్భంలో అక్కడ తీయలేకపోయినా మీరు తీసి పెడితే ఖచ్చితంగా పోలీసింగ్లో మీరు భాగమవుతారు, చలాన్లు మనం వేయొచ్చు అని చెప్పి వార్త. డీజీపీ జితేందర్కు మాతృవియోగం, 15 ఆగస్టు రోజు విషాదం జరిగిందట. ఇక స్వాతంత్ర దినోత్సవ వేళ తెలంగాణ డీజీపీ జితేందర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కృష్ణ గోయల్ 85 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో కన్నుమూయడం జరిగింది. అనారోగ్య సమస్య కారణంగా ఆమెను అపోలో ఆసుపత్రిలో చేర్పించగా ఇవాళ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా డీజీపీ తల్లి మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా సంతాపం ప్రకటించారు. ఇక ఇటు వివేక్ నగర్లో భారీ చోరీ జరిగిందట. 36 తులాల బంగారు ఆభరణాలు అపహరించకపోయారు. చిక్కడపల్లి వివేక్ నగర్కు చెందిన విశ్రాంత ఉద్యోగి నారాయణ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. 36 తులాల బంగారం ఎత్తుకుపోయారట దొంగలు. మరి వాళ్ళెవరో కాస్త అప్రమత్తంగా ఉండాలి మనం కూడా. శ్రీశైలంలో స్పర్శ దర్శనం నిలిపివేత. వరుస సెలవులతో పెరిగిన భక్తుల రద్దీ కారణంగా స్పర్శ దర్శనం అయితే ప్రస్తుతానికి నిలిపివేసారట. శ్రీశైలం వెళ్ళే భక్తులు ఉంటే చూసుకోవాలి. పరిశ్రమ వ్యర్థాలతో పంటలు నాశనం అవుతున్నాయని చెప్పి మైత్రి డ్రగ్స్ ఫ్యాక్టరీ ఎదుట రైతులు ఆందోళన చేసిరట. తహసీల్దార్ హామీతోనే ఆందోళన విరమించుకున్నారు వీళ్ళు. అంటే కెమికల్ వేస్టేజ్, ఈ యొక్క ఫ్యాక్టరీసు, ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి కాలుష్యం, రసాయనాలు కాస్త అక్కడ ఇండస్ట్రీస్లో వాడతారు కాబట్టి ఆ యొక్క పరిశ్రమ రసాయన వ్యర్థాలతోని పంటలు నాశనం అవుతున్నాయని చెప్పి రైతులు ఆ ఫ్యాక్టరీ ఎదుట ధర్నా చేసిరు, ఆందోళన చేసినట్టుగా వాతావరణం కనిపిస్తుంది. మైత్రి డ్రగ్స్ ఫ్యాక్టరీ అది, మైత్రి డ్రగ్స్ ఫ్యాక్టరీ. ఇక వెంటనే తహసీల్దార్ గారు ఇక్కడ కలగజేసుకొని మీ యొక్క పంటలు నాశనం అవ్వకుండా నాది బాధ్యత, ఆ యొక్క చర్యలను అక్కడ ఖచ్చితంగా ఆ కార్యక్రమం మీద చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడంతో వాళ్ళు ఆందోళన విరమించుకున్నట్టు తెలుస్తుంది. ఇక 15 ఆగస్టు వేడుకలను అడ్డుకునే యత్నం చేశారట ఆస్ట్రేలియాలో రెచ్చిపోయిన ఖలిస్తానీ గ్రూపు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఖలిస్తానీయులు రెచ్చిపోయారట. స్వాతంత్ర వేడుకల్లోకి చొరబడి అడ్డుకునే ప్రయత్నం చేసిరట. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగింది. మెల్బోర్న్లోని కార్యాలయం వద్ద 79వ ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు నిర్వహించేందుకు భారతీయులు అక్కడికి చేరుకుంటే దేశభక్తి గీతాలతో జాతీయ పతాక ఆవిష్కరణకు సిద్ధమైతే ఇంతలో కొందరు ఖలిస్తానీలు చొరబడి గందరగోళం సృష్టించిరట. తమ వెంట తెచ్చుకున్న జెండాలు ఊపుతూ నినాదాలు కూడా చేసిరట. వాటికి పోటీగా భారతీయులు కూడా నినాదాలు చేసిరు. దీంతో ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొని ఇక ఈ క్రమంలోనే అక్కడ లోకల్ పోలీసులు అంతా కూడా జోక్యం చేసుకొని ఇండియన్స్ త్రివర్ణ పతాకాన్ని కూడా తర్వాత ఎగరవేసేటట్టు ప్రోత్సాహం అందించిరట. కూలిన పాఠశాల ప్రహారీ గోడ, పారుగోడ కూలిందట. విద్యార్థులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. మెదక్ జిల్లా ముప్పారంలో ఈ ఘటన జరిగింది. కాస్త వర్షాలు కూడా డేంజర్గా పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ క్రమంలోనే మరి అక్కడ నాని బాగా నానిపోయి ఉండి అది ఒక్కసారిగా కూలిపోయినట్టుంది, మీరు చూడవచ్చు. సమయానికి విద్యార్థులు లేరు కాబట్టి ఎలాంటి ప్రమాదం అయితే అక్కడ జరగలేదు. ఇక మార్వాడి వ్యాపారస్తులు గ్యో బ్యాక్ అని చెప్పి వార్త. 18న అమన్గల్లు బంద్, వ్యాపార సంఘాల తీర్మానం. మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ ఇక అను అంశంపై అమన్గల్లు సంస్థ వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా అమన్గల్లు బంద్కు ప్రకటించినట్టు తెలుస్తున్నది. వర్తక, వస్త్ర, కిరాణా, స్వర్ణకార, విశ్వబ్రాహ్మణ మరియు ఇతర వ్యాపార సంఘాలు అమన్గల్లుకు సంబంధించిన వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. అమ్మ ప్రేమను ఇవ్వలేం, ఉజ్వల భవిష్యత్తుకు వెలుగునిద్దాం. చిన్నారుల కోసం గ్రామస్తుల సాయం. తల్లి సూసైడ్, ఒంటరైన చిన్నారులు. క్షణికావేశంలో తల్లి సూసైడ్తో ఒంటరైన చిన్నారులకు సాయం అందించేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.
నిర్మల్ జిల్లా బైన్సా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పెంబొల్ల ప్రియాంక క్షణికావేశంలో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. దీంతో 3 ఏళ్ల బాబు 8 నెలల పాప ఒంటరి అయ్యారు. ఇక చిన్నారులను చూసి ఆర్థిక సాయం అందించాలని పలువురు అక్కడ హాజరయ్యి ఇక పాపం ఆ కుటుంబ పరిస్థితి మనం చూడవచ్చు. 8 నెలల పాప ఉన్నది అని అంటే 3 ఏళ్ల బాబు ఉన్నాడు అంటే ఆ తల్లి తీసుకున్నటువంటి చిన్న క్షణికావేశంతో కూడిన నిర్ణయం ఇలా బిడ్డల్ని రోడ్డు మీద పడేసిందని చెప్పుకోవాలి. వెంటనే గ్రామస్తులంతా కూడా స్పందించి మనం ఖచ్చితంగా ఈ చిన్నారులను ఆదుకునే విధంగా వీళ్ళ జీవితాల్లో వెలుగు నింపే విధంగా మనం సాయం అందించాలి అని చెప్పి వెంటనే నిఖిల్ రెస్టారెంట్ యజమాని కూడా స్పందించి, ఆయన పేరు అనంతుల నిఖిలు. ఇక పాపం ఆయన ఆ పిల్లలకు బట్టలు కానీ 3 నెలలకు సరిపోయేటటువంటి నిత్యావసర వస్తువులు కానీ భీమ్సేన్ యూత్ సభ్యులు 15,000 రూపాయలు ఇచ్చిరట. మాజీ ఎంపీటీసీ అశోకు భోజన్న ఈయన కూడా 7,000 సాయం చేసిరట. ఇక మరి అమ్మ ప్రేమనైతే ఇవ్వలేం మనం, కానీ ఆ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం మాత్రం ముందుకు వస్తాం, వాళ్ళ భవిష్యత్తు మాది బాధ్యత అని చెప్పి ఆ గ్రామస్తులంతా తెలిపిరట. అయితే వాళ్ళ భవిష్యత్తుకు మేము వెలుగునిస్తాం ఖచ్చితంగా, ఆ పిల్లల బతుకులు మేము ఆగం కానీయం, రోడ్డు మీద పడేయనీయం అని చెప్పి అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ చేసుకొని తలా చేయి కలిపి వాళ్ళ సాయం అందించినట్టు తెలుస్తున్నది. మీరు కూడా ఎవరైనా సాయం చేయాలంటే, ఎందుకంటే అక్కడ పరిస్థితి మీరు చూడవచ్చు, మీరు కూడా సాయం చేయాలంటే 9542921074, ఐ రిపీట్ అగైన్ 9542921074 ఈ నెంబర్కి ఫోన్పే ద్వారా మీ యొక్క సాయం అందించవచ్చు అని చెప్పి గ్రామస్తులు అయితే కోరుతూ ఉన్నారు మిత్రులారా. ఇది ప్రధానంగా 5 గంటల ప్రాంతంలో వచ్చింది. ఇక 3 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి ఎడిషన్ చివరిగా మనం చూసి ఈ యొక్క విశ్లేషణ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. దిశ డైనమిక్స్ సంబంధించి ఇక తల్లి కొడుకుల సరోగసి దందా అని చెప్పి గర్భిణులకు ఏకంగా తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పించి పలు ప్రైవేట్ ఆసుపత్రులతో ఒప్పందం చేసుకొని ధనవంతుల ఇళ్ల అక్రమ వ్యాపారం అని చెప్పి ఇక పోలీస్ తనిఖీలో నిర్వాహకులు కూడా అరెస్ట్ అయ్యారట. ఇక రీసెంట్గా మనం చూసినాం సికింద్రాబాద్ పరిధిలో సృష్టి బేబీ ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో, సో ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ ఫెర్టిలిటీ సెంటరు దానికి సంబంధించిన అంశం లాగానే ఉందన్నట్టు సేమ్ అదే విధంగా రిపీట్ అయినట్టు తెలుస్తున్నది. ఆ ఘటన మనం మర్చిపోకముందే ఇంకో ఘటన వెలుగులోకి వచ్చింది. మరి పోలీసుల తనిఖీల్లో ఆ నిర్వాహకులు కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది మిత్రులారా. ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఒక 6.47 లక్షలను వీళ్ళు స్వాధీనం చేసుకురట. ప్రామిసరీ నోట్స్, జ్యుడిషియల్ బాండ్ పేపర్సు, ఒక ల్యాప్టాపు, మెడిసిన్స్, హార్మోన్ ఇంజెక్షన్స్, స్మార్ట్ ఫోన్లు, కొన్ని కేస్ షీట్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టు తెలుస్తుంది. 3 భాగాలుగా తెలంగాణ అభివృద్ధి అని చెప్పి కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్గా విభజించి దీన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి హైటెక్స్లో జరిగిన క్రెడాయి ప్రాపర్టీ షో ప్రారంభంలో ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగిందన్నట్టు. ప్రణాళికబద్ధంగా డెవలప్ చేస్తాం, ఓఆర్ఆర్, ఆర్ఆర్ మధ్య 11 రేడియల్ రోడ్లు ఏర్పాటు చేస్తాం, పెట్టుబడిదారులకు పూర్తి సహకారం ఉంటుందని చెప్పి కీలకంగా వ్యాఖ్యలు చేశారు. ఇక కేంద్రం కాల రాస్తోంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరిస్తోంది అని చెప్పి తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అయితే హాట్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది మిత్రులారా. దాంతోపాటుగా హనుమకొండలో గంజాయి కలకలం. ఈ గంజాయి అయితే అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా దొరుకుతుందో అర్థం కావట్లేదు, ఎవరు తెస్తుండో అర్థం కావట్లేదు, కానీ ఖచ్చితంగా గంజాయి కేసులు రిపీటెడ్గా వస్తున్నాయి. ఎక్కడో ఒక దగ్గర పట్టుబడుతున్నారు ఖచ్చితంగా. ప్రభుత్వాలు ఎన్ని యాక్షన్స్ తీసుకున్నా, ఎంత జాగ్రత్తలు వహించినా ఈ డ్రగ్స్ నివారణకైతే ఈ చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో అర్థం కావట్లేదు. వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉండాలి. 4 నిందితులు అరెస్ట్ అయ్యారట. గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వాళ్ళ దగ్గర నుంచి 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారట మిత్రులారా. రీసెంట్గానే గచ్చిబౌలిలో దొరికింది 30 నుంచి 40 కిలోల దగ్గర, 30-40 కిలోలు దొరికింది. ఒకటే దగ్గర దొరికింది గంజాయి ప్యాకెట్స్. ఇంకో దగ్గరనైతే కేజీ ప్యాకెట్స్ లాగా డివైడ్ చేసి మొత్తం ఇట్లా పేర్చిరు మంచిగా, అక్కడ దొరికింది. మళ్ళీ ఇప్పుడు 28 కిలోలు హనుమకొండలో. దాని యొక్క విలువనే లేదన్నా కూడా ఇది ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఉంటుందట. ఇది ఆ రకంగా ఉంది పరిస్థితి చూడు. ఆర్టీసీ బస్సు లారీ ఢీ, పలువురి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. 2 ఢీ కొట్టినాయట. మరి అక్కడ ప్రమాదం జరిగింది. కోతులను కొట్టపోయి బావిలో పడి ముత్యంపేటలో మహిళా రైతు మృతి చెందిందట. బాధాకరమైన అంశం. కోతులను కొట్టే ప్రయత్నంలో ఈమెపోయి బావిలో పడిపోవడం అనేది కాస్త బాధాకరమైన అంశం. పంట పొలాన్ని పాడు చేసేందుకు వచ్చిన కోతులను తరిమి కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ మహిళా రైతు ప్రాణాలు కోల్పోయింది. సో కొడిమ్యాల మండలంలో జరిగిందన్నమాట ఇది. సో ఆ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందినటువంటి సంత లక్ష్మి ఈమె పేరు. సో ఆమె చనిపోవడం జరిగిందన్నట్టు.
దాంతోపాటుగా గాంధీ పోరాటం ప్రపంచానికి ఆదర్శం అని చెప్పి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టయితే తెలుస్తూ ఉంది మిత్రులారా. కృష్ణా గోదావరి జలాల్లో కూడా మన వాటాల సాధనలో మాకు రాజీ పడేదే లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారి చేసిన వ్యాఖ్యలతో ఆయన మద్దతు ఇచ్చి మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా బీజేపీ నేతల్లో భయం మొదలైంది. బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. సోనియా రాహుల్ది త్యాగాల చరిత్ర. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్. జగ్గారెడ్డి గారు ఈ రకంగా చెప్తా ఉన్నారు. ఇక కోడిగుడ్డుపై స్వాతంత్ర సమరయోధులు అని చెప్పి నిజంగా గొప్ప కళ. చూడండి, కోడిగుడ్డు మీద ఎంత అద్భుతమైనటువంటి చిత్రాలు ఆయన గీయగలిగిందంటే నిజమైన కళాకారుడు, ఒక ఆర్టిస్ట్ యొక్క గొప్పతనం మీరు ఇక్కడ గమనించవచ్చు. 150 మంది సూక్ష్మ చిత్రాలు గీసిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్. మైక్రో ఇమేజెస్ 150 మెంబర్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క మైక్రో ఇమేజెస్, సూక్ష్మ చిత్రాలు కోడిగుడ్డు మీద గీయగలిగిండు అని అంటే ఎంత గొప్ప కళ ఉండాలి. అయితే 3 గంటల్లోనే సూక్ష్మ చిత్రాలను వేసి ఆశ్చర్యపరిచిండట. ఒక మైక్రో బ్రష్, వాటర్ కలర్తోని చింతలపల్లె కోటేష్ గారు ఈ రకంగా తన ప్రతిభను చాటుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది, స్వతంత్ర దేశంగా అవతరించిందని స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ చిత్రాలు వేసి ఆ మహనీయులకు చిత్ర నివాళులు అర్పించాలని అన్నారు. నేను వేసిన ఈ చిత్రంలో భరతమాత ఆశీస్సులు అందజేస్తున్నట్లు 150 స్వాతంత్ర సమరయోధుల పోర్ట్రాయిట్ సూక్ష్మ చిత్రాలను కూడా వేశారు. ఇందులో గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రవీంద్రనాథ్ ఠాగూర్తో పాటు ఎంతోమంది మహనీయుల చిత్రాలు కూడా అందులో మనకు కనిపించడం నిజంగా కూడా కోటేష్ గారు గీసిన ఈ యొక్క మైక్రో చిత్రం ఏదైతే ఉందో అది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది మిత్రులారా. కోడి గుడ్డు మీద వేయడం అంటే ఎంత గొప్ప విషయం ఇది. కోడిగుడ్డు మీద అంటే అవతల సైడు ఇదొక సైడ్, ఇదొక సైడ్, 2 సైడ్ల దృశ్యం అన్నట్టు ఇది. ఇక ఇక్కడ చూడండి, ఇదేం మీ ఇల్లు కాదుగా. ఫోటోగ్రాఫర్లపై నటి ఆలియా భట్ ఫైర్ అయిందట. ఇదేం మీ ఇల్లు కాదు అని చెప్పి ఈ సెలబ్రిటీలు ఎక్కడ పోతే అక్కడికి అనవసరంగా టకామని ఫోటోలు తీస్తూ ఉంటారు. సో ఇదేం మీ ఇల్లు కాదు కదా, ఎందుకు ఇట్లా తీస్తున్నారు ఫోటోలు అని చెప్పి ఫోటోగ్రాఫర్ల పైన నటి ఆలియా భట్ గారు అయితే ఫైర్ అయినట్టు తెలుస్తున్నది. కాస్త కోపం చెందినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్కు కోపం వచ్చింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో ఆమె పికిల్ బాల్ ఆడి ఇంటికి రాగా ఆలియాను ఫాలో అవుతూ ఫోటోగ్రాఫర్లు సైతం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలియా దయచేసి లోపలికి రాకండి, ఇదేమీ మీ ఇల్లు కాదు కదా, బయటకు వెళ్ళండి అంటూ ఫైర్ అయింది. ఈ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కదా మరి, అంతే కదా. ఈ బయట ఉన్నప్పుడు ఎన్నో ఒక 2 ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో అక్కడో ఏదో చేస్తే అయిపోతుంది. అంతేగాని ఈ ఎమ్మటి ఇంటికి కురుకుతారా? ఇక ఎటుగాక సెలబ్రిటీ అయితే మాత్రం వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసేటటువంటి రైట్ అయితే మనకు లేదు కదా. ఇంట్లోకి వెళ్తే ఇంట్లో కూడా ఫోటోలు ఆ కెమెరాలు పట్టుకొని వెళ్ళిపోవడం ఎంత దారుణంగా తయారయ్యారు అని అంటే సోషల్ మీడియా పిచ్చితోనే ఈ రకంగా ప్రవర్తిస్తూ వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటారు. ఇవి మిత్రులారా ప్రధానంగా ఒక 2 వార్తాపత్రికల్లో మధ్యాహ్నం 3 గంటలు, 2 గంటలు, 5 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ రేపు సరికొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అయితే ముగించే ముందు ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ లైవ్ అప్డేట్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా లైవ్ అప్డేట్స్ అండ్ వీడియోస్, కొత్త పోస్టులు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలి అని అంటే ఖచ్చితంగా మా ఛానల్కు సబ్స్క్రిప్షన్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ గిరి. ఇది మరో కురుక్షేత్రం, ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. నమస్తే.